Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 857 points down ay 74,454 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 242 పాయింట్స్ డౌన్ ay 22,553 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్స్ డౌన్ ay 48,652 దగ్గర క్లోజ్ అయింది. మండే మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీ ఉందని అండ్ దానికి ఉంటున్న మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్ ని కూడా డిస్కస్ చేస్తూ మార్కెట్ పడుతున్నప్పుడు మోస్ట్లీ మనం నెగటివ్స్ ని వినడానికి రెడీగా ఉంటాం. బట్ మార్కెట్ పడినా మండే మార్కెట్ పడినా ఏ పాజిటివ్ థింగ్స్ చూడాలనేలా సాటర్డే వీడియోలో ఆల్రెడీ మనం కొన్నిటిని మాట్లాడుకున్నాం కాబట్టి వాటిల్ని కొంత బ్రీఫ్ గా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొత్త విషయాలు ఉన్నాయి, మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, వాటిల్ని చాలా డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ గ్యాప్ డౌన్, అక్కడి నుంచి రికవర్ అవ్వాలనే ప్రయత్నం, బట్ ఫైనలీ మార్కెట్ స్ట్రాంగ్ రెడ్ లోని నిఫ్టీ సెన్సెక్స్ పరంగా ఎండ్ అయింది. బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పరంగా కొంత పాజిటివ్ గానే మనం చూడాలి. ఎందుకంటే నిఫ్టీయే 1% పడినప్పుడు స్మాల్ క్యాప్స్ యూజువల్ గా 2% పడుతూ ఉంటాయి, మిడ్ క్యాప్స్ కూడా 2% పడుతూ ఉంటాయి. బట్ ఇవాళ అంత గ్రేట్ ఫాల్ అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కనిపించలేదు. రెడ్డే ఉంటుంది డెఫినెట్లీ పోర్ట్ఫోలియో, కానీ యూజువల్ గా నిఫ్టీ పడినప్పుడు ఇంతలా పడినప్పుడు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా పడేది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో. బట్ ఇవాళ అది లేదు. ఇవాళ మీరు గమనించారంటే ఐటీ స్పేస్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయింది. ఆల్మోస్ట్ 2.7% దగ్గరగా ఇంపాక్ట్ అయింది కదా. దీనికి రీజన్స్ ఏంటని మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వెతికారనుకోండి, ఈ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్ని కూడా పడింది. చూడండి, యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందన్న ఫియర్స్ తో యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అయిందంటే వాళ్ళకే కదా మన ఐటీ కంపెనీస్ అన్ని కూడా సర్వీసెస్ ఇచ్చేది. అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయిందంటే ఐటీ కంపెనీస్ ఒక నెంబర్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ భయాలతోనే ఇవాళ ఐటీ స్పేస్ లో పర్టికులర్ గా మనకి ఫాల్ కనిపించింది. ఇదే మార్కెట్ లో ఉండే సర్ప్రైజ్. ఇక్కడ నుంచి ఒక వారం రోజుల క్రితం వరకు మీరు చూస్తే యుఎస్ మార్కెట్స్ గురించి ప్రతి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ లోనూ మీకు పాజిటివ్ డేటానే పబ్లిష్ అయి ఉంటుంది. పర్టికులర్ గా ట్రంప్ గారు వచ్చాక యుఎస్ మార్కెట్స్ ని ఎక్కడికో తీసుకువెళ్తారు, అసలు గోల్డెన్ ఎరా నడవబోతుందనేలా తన కామెంట్స్ చాలా స్ట్రాంగ్ గా యుఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడా. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్ గ్రోయింగ్ ఎకానమీగా కూడా కనిపిస్తూ వచ్చింది. కానీ జస్ట్ ఒక్క డేటా, యుఎస్ కి సంబంధించిన కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా ఆల్మోస్ట్ 71 దగ్గరగా ఉండేది. గతంలో 73 దగ్గరగా వస్తుంది అనుకున్నారు, బట్ అరౌండ్ 65 కంటే బిలో వస్తూ ఉండడం కన్స్యూమర్ సెంటిమెంట్ వీక్ గా ఉంటూ, ఇది బాగా అర్థం చేసుకోండి, కన్స్యూమర్ సెంటిమెంట్ వీక్ గా ఉంటూ దానితో పాటు వాళ్ళకి అక్కడ ఎకానమీ ఏ రకమైన ఎకానమీ, యుఎస్ ది సర్వీస్ బేస్డ్ ఎకానమీ, అలాంటిది యుఎస్ కి సంబంధించిన సర్వీస్ బేస్డ్ పిఎంఐ డేటా కూడా 53 దగ్గరగా ఉంటది అనుకుంటే 50 బిలో వచ్చింది. 50 బిలో రావడం అంటే కాంట్రాక్షన్ అనమాట. 49.7 దగ్గరగా వస్తూ ఇది కూడా యుఎస్ ఎకానమీ వీక్ గా ఉందనేలా ఇది సెకండ్ సిగ్నల్. ఫస్ట్ సిగ్నల్ యుఎస్ కి సంబంధించిన కన్స్యూమర్ సెంటిమెంట్, సెకండ్ సిగ్నల్ యుఎస్ కి సంబంధించిన సర్వీసెస్ పిఎంఐ కూడా కాంట్రాక్ట్ అవుతూ ఈ రెండిటితో గ్రోత్ ఆర్ ఎకానమీ వీక్ గా ఉందన్న ఒక సెంటిమెంట్ ఉంటున్న లాజిక్ అయితే వెళ్ళింది కదా మార్కెట్ లోకి. ఇదే పాయింట్ లో యుఎస్ కి సంబంధించిన కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా, మిచిగన్ వాళ్ళ డేటా ఉంటది కదా, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుంది ఇన్ఫ్లేషన్ అని, అది 1995 లో ఉంటున్న లెవెల్ హైయెస్ట్ లెవెల్ కు వెళ్తుందని ఒక ఇండికేషన్ కి వెళ్ళింది. గతంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 3.3% ఇన్ఫ్లేషన్ ఉంటదని, కానీ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారు వచ్చి నేను టారిఫ్లను వేస్తాను, ట్యాక్స్లు వేసేస్తాను, అన్ని పెంచేస్తాను, మా మీద వేసే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాననే మాటలు మాట్లాడుతూ ఉండేసరికి ఎక్కడ తను ట్యాక్స్లని టారిఫ్లని వేసేస్తే కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని ఒక భయాలతో ఆ డేటా 4.3% దగ్గరగా వచ్చేసింది. యుఎస్ వాళ్ళ టార్గెట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉండాలని, 2 దగ్గరగా ఉండాలని. సరే 3.5 అలా ఉన్నా మళ్ళీ 2కి వచ్చేస్తుందనే నమ్మకంతో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేశారు. గతంలో 4.3కి వెళ్తుంది, 5కి వెళ్ళిపోతుంది అంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు అసలు ఎందుకు కట్ చేస్తారు? కట్ చేయడం ఆపేయడమే కాదు, పెంచడం కూడా చేస్తారు. వడ్డీ రేట్లు పెంచే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకవేళ 4.3, 4.5, 5 అలా కానీ ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోతూ ఉంటే. ట్రంప్ గారు వచ్చాక ఇదే హెడ్ఏక్ గా మారింది. తను చేస్తున్న స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ధరలను పెంచినా పర్లేదు, వడ్డీ రేట్లు కట్ చేసినా పర్లేదు, ఇన్ఫ్లేషన్ ఎంత వెళ్ళినా పర్లేదు, కానీ గ్రోత్ మాత్రమే మనకి ఫోకస్ అనేలా తను స్టేట్మెంట్స్ చేశారు. మరి గ్రోత్ ఫోకస్ అయినప్పుడు కన్స్యూమర్ సెంటిమెంట్ స్ట్రాంగ్ గా వచ్చి ఉండాలి, యుఎస్ కి సంబంధించిన సర్వీసెస్ పిఎంఐ స్ట్రాంగ్ గా వచ్చి ఉండాలి, అట్లీస్ట్ మార్కెట్స్ ని సాటిస్ఫై చేయడం కోసం. ఈ రెండు రాలేదు. బట్ తను ఏదైతే చెప్తూ వచ్చారో ఇన్ఫ్లేషన్ పెరిగినా పర్లేదని, అది మాత్రం పెరుగుతుందనేలా డేటా రిపోర్ట్ అవుతూ ఉండడం బిగ్గెస్ట్ ఫాల్ 2025 లో యుఎస్ రిలేటెడ్ గా. అండ్ వాళ్ళకి సంబంధించిన విక్స్ కూడా 16% దగ్గరగా పెరిగిపోయినట్లుంది. యుఎస్ మార్కెట్స్ కి సంబంధించి ఫాల్ అలానే ఉంది, విక్స్ కూడా అలానే పెరిగింది. వీటన్నిటితో పాటు ఏదో కొత్త వైరస్ రాబోతుంది, మళ్ళీ ఇంకొక పాండమిక్ రాబోతుంది, ఏదేదో జరిగిపోబోతుంది అనేలా ప్లాట్ఫామ్స్ లో కూడా పబ్లిష్ అవుతూ ఉండడం మనకి తెలిసిందే కదా. ఏదైనా ఒక కొత్త వార్త వచ్చిందంటే మార్కెట్ అందుకే పడిందనేలా మనకి దానికి లింక్ అవుతూ ఉంటాయి. కానీ నేను నిన్నటి వీడియోలో చెప్పాను, అది ది లీస్ట్ బాదర్డ్ ఈవెంట్. చాలా టైమ్స్ వచ్చింది ఇలాంటి వైరస్ రిలేటెడ్ గా ఈవెంట్స్. సో మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది, అది ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది కమింగ్ టైమ్స్ లో దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైతే దాని కారణంగానే మార్కెట్ పడుతుందనేలా మనకి ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుందో అదే మెయిన్ రీజన్ కాదు. అండ్ ఇవన్నీ రీజన్స్ తో ఆ లాస్ట్ వైరస్ రీజన్ తో కలుపుకొని యుఎస్ మార్కెట్స్ లో ఒక
మంచి ఫాల్ కనిపించింది. అండ్ అక్కడ విక్స్ కూడా చెప్పాను కదా 16% దగ్గరగా పెరిగింది. గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కొంత సెంటిమెంట్ మారింది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 170-180 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో ఓపెన్ అవుతుందని ఇండికేషన్ ఉందని ఇలా కూడా గత వీడియోలో మాట్లాడుకున్నాం. సిమిలర్ గా అక్కడే ఓపెన్ అయింది. ఓపెనింగ్ దగ్గర నుంచి నేను కొంత రికవరీనే ఎక్స్పెక్ట్ చేశాను. ఇన్ఫాక్ట్ ఆ రికవరీ కూడా బ్యాంక్స్ లో వర్కౌట్ అయింది. బ్యాంక్స్ రిలేటెడ్ గా యాక్చువల్లీ నెగిటివ్ అప్డేట్ ఉంది, దాన్ని మాట్లాడుకుందాం. బట్ బ్యాంక్స్ రికవర్ అవుతూ ఉండడం కొంత మార్కెట్ ని ఇవాళ సపోర్ట్ చేసిందని అనుకోవాలి. ఎల్స్ నిఫ్టీ ఇవాళ మోస్ట్లీ 500 బ్రేక్ చేసేదే, 22,500 బ్రేక్ చేసేదే. ఫ్రెండ్స్ నాకు తెలుసు, లాస్ట్ వీడియో కామెంట్ సెక్షన్ లో చూస్తుంటే కూడా నాకు అర్థమవుతుంది మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు చాలా 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 పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు మార్కెట్ లో ఉన్నామని తెలుసుంటే అసలు వచ్చే వాళ్ళమే కాదని, ట్రాప్ అయిపోయామని ఇలా డెఫినెట్లీ మీకు మెంటలీ మార్కెట్ ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. బట్ ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, మీరు లాస్ వచ్చినప్పుడు బుక్ చేసుకొని బయటకు వెళ్ళిపోవడం అనేది ఒక ట్రేడర్ లక్షణం. బట్ ఇన్వెస్టర్ అనే అతను లాస్ ప్రాఫిట్ అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న ఇమాజినరీ థింగ్స్, అన్లెస్ మీకు నిజంగా డబ్బులు నీడ్ ఉంది అది బుక్ చేస్తున్నారంటే తప్పించి ఇవాళ మీకు కనిపించింది ఆ గతంలో మీకు కనిపించింది మీ లాస్ కాదు. అండ్ ఈవెన్ ఫ్యూచర్ లో మీకు వచ్చే ప్రాఫిట్స్ కూడా మీకు ఎంతైనా స్క్రీన్ మీద కనిపించండి, అది మీరు బుక్ చేయనంత వరకు అది మీ ప్రాఫిట్ కాదు. స్లో అండ్ స్టడీగా మార్కెట్ లో డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, గతంలో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ కైతే రిగ్రెట్ అయ్యిండరు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఏదో చాలా లో పాయింట్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. రీసెంట్ గా వచ్చిన ఫాల్ వాళ్ళ బై ప్రైస్ కంటే ఇంకా చాలా ఎక్కువగానే ఉండింటుంది కాబట్టి వాళ్ళకి ఇంపాక్ట్ ఉండిండదు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఎంటర్ అయిన వాళ్ళ బై ప్రైస్ ఎక్కువగా ఉండడం, రీసెంట్ ఫాల్ మేబీ వాళ్ళని ఎక్కువ ఇంపాక్ట్ చేసి ఉంటుందేమో. బట్ రిమెంబర్, ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 years తర్వాత మార్కెట్ ఈవెన్ 20-30% హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతున్నా మీ బై ప్రైస్ కంటే మీరు హోల్డ్ చేస్తున్న వాటి ప్రైజెస్ చాలా హైగా ఉండడం వల్ల ఆ రోజు కూడా ఇప్పుడు ఎలా అయితే ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ఒక పోర్ట్ఫోలియోని మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ ఇంపాక్ట్ చేసిండదో, మీరు కూడా అలాంటి స్టేజ్ కి వెళ్తారు. మీరు ఇలానే చెప్తూ ఉంటారు, మార్కెట్ పడుతూ ఉంటుంది, నష్టపోతూ ఉంటాను, ఎవరైనా ఫ్రస్ట్రేట్ అవుతుంటే గుర్తుంచుకోండి 2020 ఫాల్లో కూడా నేను ఇలానే చెప్పాను. ఆ పాయింట్ లో కూడా మన ఛానల్ ఉంది. వైరస్ టైంలో పెట్టిన ఛానల్ కాదు ఇది. 2018 నవంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేసింది. దానికంటే చాలా ఇయర్స్ బిఫోర్ నుంచే మేము మార్కెట్ లో ఉన్నాం. చాలా సైకిల్స్ ని మార్కెట్ లో చూసిన వాడిగానే చెప్తున్నాను. బిగినింగ్ లో ప్రతిసారి మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు 3-4 టైమ్స్ మార్కెట్ ఫాల్ ని చూస్తున్నప్పుడు ఇదే లాస్ట్ టైం లాగా అసలు రికవర్ అవుతుందా, రికవర్ అవ్వదా, అసలు మళ్ళీ పెరుగుతుందా మార్కెట్ అనే ఒక క్వశ్చన్ మార్క్స్ నాకు ఉండేవి బిగినింగ్ లో. కానీ ప్రతిసారి కూడా పెరగదేమో ఇంకీసారి ట్రాప్ అయిపోయాం అనుకున్న ప్రతిసారి మళ్ళీ మార్కెట్ పెరిగేది. ఈసారి కూడా మీకు అలాంటి ఫీల్ ఉంటే గుర్తుంచుకోండి, ఒక 2-3 ఇలాంటి సినారియోస్ ని మీరు ఫేస్ చేసిన తర్వాత ఎవరైనా కొత్త బిగినర్ మీరు ఇప్పుడు ఏదైతే థింక్ చేస్తున్నారో అలానే మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మార్కెట్ అలానే ఉంటది అని నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో మీరు అదే చెప్పడానికే ప్రయత్నిస్తారు. కొంచెం రిలాక్స్డ్ గా ఉండండి, ఎందుకంటే ఇక్కడ మనీది కాదు నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నది, మీ హెల్త్. అందుకే ఇన్నిసార్లు ఇలా చెప్తున్నాను. ఆల్రెడీ పాజిటివ్ థింగ్స్ గురించి మన లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడాను. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు మన మార్కెట్స్ మ్యాక్రో డేటా పరంగా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్ మనకంటే చాలా ఎక్కువ పెరిగాయి కంపేర్డ్ విత్ యుఎస్ మార్కెట్స్. మీరు గమనించండి, యుఎస్ మార్కెట్స్ ఫాల్ అయ్యాయి, మంచిగా ఫాల్ అయ్యాయని చెప్తున్నాను కదా. అలా ఫాల్ అయిన తర్వాత కూడా ఇయర్ ఇంకా అవి 2-3% పాజిటివ్ లోనే ఉన్నాయి. బట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరిస్థితి ఏంటి? 5% దగ్గరగా రెడ్ లో ఉన్నాయి. అంటే గ్యాప్ ఎంత? ఆల్మోస్ట్ 8% దగ్గరగా మనం వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెన్స్ లో ఉన్నాం. ఒక కంట్రీ 8% డిఫరెన్స్ లో ఉన్నది. ఆ కంట్రీలో ఉంటున్న సర్వీసెస్ పిఎంఐ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కంటే మన ఇండియాలో ఉంటున్న డేటా బాగుంటూ ఉండడం. ఆర్బీఐ వాళ్ళు కూడా ముందుకొచ్చి లిక్విడిటీ ఇన్ఫ్యూజన్స్ గురించి మాట్లాడాను కదా, $10 billion స్వాప్ గురించి మాట్లాడాను కదా ఈ వీడియోలో. అదే కాదు, ఆర్బీఐ వాళ్ళ మినిట్స్ ని మీరు గమనించిన గ్రోత్ ని మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాం. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా మా కన్సర్న్స్ తగ్గాయి ఇండియాలో, గ్రోత్ మీద మేము ఫోకస్ చేస్తామని చేస్తున్న స్టేట్మెంట్స్ చూడండి, మాటలు చూడండి. ఇవన్నీ ఎలా అనిపిస్తాయి తెలుసా? నిజం చెప్తున్నాను, మార్కెట్ పడుతుంది కాబట్టి ఇవేవి ఎవరికి కనిపించట్లేదు, కానీ ఇవి యాక్చువల్ గా రియల్ పాజిటివ్ పాయింట్స్. దానికి ఎందుకు మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు? పాజిటివ్ అంటున్నారు, రియాక్ట్ అవ్వాలి కదా మార్కెట్ అంటే. ఫ్రెండ్స్, బేర్ మార్కెట్ లో ఆర్ మార్కెట్ లో ఫుల్ ఆఫ్ సెల్లింగ్ ఉంటున్నప్పుడు, అందరూ మైండ్ సెట్స్ రెడ్ లో ఉంటున్నప్పుడు ఏ పాజిటివ్ పాయింట్స్ మార్కెట్ తీసుకోదు. కానీ ఈ పాజిటివ్ పాయింట్స్ ఒక దగ్గర పెండింగ్ బ్యాక్ లాగ్స్ లాగా ఉంటాయి అనమాట. లైక్ ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిపోతూ ఉంటే ఆ సబ్జెక్ట్స్ బ్యాక్ లాగ్స్ అయి ఒక టైంలో క్లియర్ చేయాల్సి వస్తుంది కదా, అలానే ఇది కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు పాజిటివ్. బట్ ఎస్, కమింగ్ టైమ్స్ లో ఒక్కసారిగా ఇవన్నీ కూడా ప్లే అవుట్ అవుతాయి. అదంతా కాదు, ఎప్పుడు ప్లే అవుట్ అవుతాయి, ఎన్ని రోజులు ఈ ఫాల్ ని చూడాలి, ఎంత స్ట్రెస్ అవ్వాలి ఇంకా అంటే నేను నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పాను. అందుకే ఇన్ఫాక్ట్ ఆ వీడియో చేసిన 28 minutes వీడియో కూడా ఆగస్టు వరకు ఆగండి. ఆగస్ట్ రిలేటెడ్ గా ఏం జరుగుతున్నా, ఎన్ని పాజిటివ్స్ వస్తున్నా, ఒకవేళ నెగిటివ్ గానే మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉన్నా సరే ఆగస్ట్ వరకు మీరు వెయిట్ చేస్తూ రండి. స్లోగా మీకు రియల్ డేటా పాయింట్స్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వడం, ఏదైతే ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వడం ఆ పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతుందని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే తీసుకొచ్చిన కొత్త
కొత్త ట్యాక్స్ చేంజెస్ కారణంగా డబ్బులు ఎకానమీలో స్పెండ్ అవ్వడం ఈ ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ టైంలో మనకి ఎకానమీ రిలేటెడ్ గా స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ గ్రీన్ షూట్స్ అంటుంటాం కదా, ఇవి రియల్ గా కనిపిస్తున్నాయి. గ్రోత్ స్ట్రాంగ్ గా ఉందని ఒక ఇండికేషన్ మనకి ఏప్రిల్, మే, మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు జూలై, ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో మనకి గ్రీన్ షూట్స్ కనిపిస్తూ ఉంటే ఆర్ కనిపిస్తాయని ఒక కాన్ఫిడెన్స్ ముందే ఉందనుకోండి, ఈ ఏప్రిల్, మే నుంచి కూడా మార్కెట్ లో స్ట్రెంత్ కనిపించవచ్చు. బట్ నేను ఈ డేటా పాయింట్స్ అన్ని ఎట్ ద లాస్ట్ అట్లీస్ట్ ఆగస్ట్ కనే రిఫ్లెక్ట్ అవ్వాలి మన మార్కెట్ లో మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా నేను చూస్తున్నది అయితే ఆ పాయింట్ కి. కాబట్టి నిన్నటి వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనైతే మరి అదే మైండ్ లో పెట్టుకొని అయితే చూస్తున్నాను. మన ఇండియన్ సినారియో పరంగా నాకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వబోతూ ఉండడం. సరే, రియల్ మ్యాక్రో డేటా మనకి జీడిపి గ్రోత్ పరంగా ఈవెన్ ఇండస్ట్రీస్ పరంగా కూడా వాల్యూమ్ లో పికప్ వచ్చింది, మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కన్స్యూమర్ రిలేటెడ్ గా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది, రూరల్ పరంగా అర్బన్ పరంగా మంచి సేల్స్ ఉన్నాయని, FMCG కంపెనీస్ కానీ ఆటో కంపెనీస్ కానీ వీటి సేల్స్ డేటాలో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా అది కూడా మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది కదా. ఇవన్నీ జరగాలంటే అట్లీస్ట్ ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, స్పెండింగ్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వాలి కదా. కొత్త ట్యాక్స్ చేంజెస్ అని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కదా అప్లై అవుతాయి. కాబట్టి లిటిల్ బిట్ పేషెన్స్, స్ట్రెస్ అవ్వకుండా ఉండడం, మనీ గురించి కాదు మన హెల్త్ ని కాపాడుతున్న విషయం విత్ లాజిక్ మీకు చెప్పాలనుకుని ఈ డేటా అంతటిని షేర్ చేశాను. అండ్ అల్టిమేట్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 2025, 2026 కోసం కాదు కదా. పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ లో SIPs చేస్తున్న వాళ్ళైతే ఈ మొత్తం సినారియోని చూసి డిస్టర్బ్ అయి మాత్రం వెనక్కి అడుగులు వేయాలని అయితే చూడకండి. అండ్ నిన్న కామెంట్ లో ఇది కూడా చూశాను, మీరు మార్కెట్ ని పడేయకుండా ఉండడానికి బాగా ప్రయత్నిస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా SIPs ని ఆపద్దు అంటున్నారు, రీటైలర్స్ ట్రాప్ అయిపోతున్నారు అనే కామెంట్స్. ఫ్రెండ్స్, నేను చెప్పానే అనుకుందాం, ఎన్ని కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు మార్కెట్ లోకి మన తెలుగు కమ్యూనిటీ నుంచి. నేను మిమ్మల్ని చేయమనట్లేదు, ఆపమనట్లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఈ ఫాల్ కారణంగా ఇంపాక్ట్ అవ్వద్దు అని చెప్తున్నాను. కొత్త పని ఏది నేను మిమ్మల్ని చేయమనట్లేదు. ఇప్పుడు డబ్బులు పెట్టేయండి అనట్లేదు, ఆ ఉన్న డబ్బులు తీసేయండి అనట్లేదు. నేను మీ యాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. బట్ ఈ ఫాల్ రిలేటెడ్ గా మీరు సఫర్ అయ్యి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దని మాత్రమే చెప్తున్నాను. మీకు లాజిక్ అర్థం కావాలి. ఫాల్ చాలా సార్లు మార్కెట్ లో వచ్చింది. అలా వచ్చిన ప్రతిసారి మార్కెట్ ని ట్రాప్ అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళంతా అదే మైండ్ లో పెట్టుకొని ఇప్పటికి కూడా మార్కెట్ సైడ్ తిరిగి కూడా చూడలేదన్నది కొత్త వాళ్ళు, రీసెంట్ గా వచ్చిన కొత్త వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలన్నదే మా ఒపీనియన్. అండ్ బ్యాంక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ అని అన్నాను కదా, అది న్యూస్ టాపిక్ లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ FIs రిలేటెడ్ గా సెల్లింగ్ కొంత ఎక్స్టెన్సివ్ గా ఉంది. బట్ నాకు పాజిటివ్ యాంగిల్ ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళంతలా సెల్ చేసి ఏ మార్కెట్స్ కి వెళ్ళుంటారు, డెఫినెట్లీ ఆ డబ్బులు పట్టుకొని గోల్డ్ లోకైనా వెళ్ళుంటారు, క్యాష్ లో అయినా మెయింటైన్ చేస్తుంటారు, ఆర్ బాండ్స్ లోకైనా వెళ్ళుంటారు. ఆర్ ప్రాబబుల్ రీజన్ ఏంటంటే అదే పాయింట్ లో పెరిగిన మార్కెట్స్ ఏమని చూసినప్పుడు నాకు యూరోప్ మార్కెట్స్ బాగా పెరిగాయి, US మార్కెట్స్ పెరిగాయి, బట్ చైనా మార్కెట్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు ఆ చైనా రిలేటెడ్ గాను అంత స్ట్రాంగ్ గా ఏం పెరగట్లేదు, కొంత ఆగింది. US రిలేటెడ్ గా మంచి ఫాలో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ గా ఉన్నాయి. కాబట్టి అంతే అలా రెడ్ లోను లేవు, అలా స్ట్రాంగ్ గాను పెరిగిపోతున్నట్టు లేవు. కాబట్టి గ్లోబల్ గా ఉంటున్న ఇతర మార్కెట్స్ కూడా కొంత స్లో డౌన్ అవుతున్నాయి అనుకోండి. అట్లీస్ట్ మన మార్కెట్స్ నుంచి సెల్ చేసి అక్కడ పెడితే అక్కడ లాభాలు తెచ్చుకోవచ్చు అనే ఒక యూఫోరిక్ సెల్లింగ్ సెంటిమెంట్ ఆగుతుంది కదా. సో US మార్కెట్స్ కూడా కొంత కరెక్ట్ అవడం ఈ FIs ఒక అవుట్ ఫ్లోస్ ఏదైనా తగ్గిస్తుందా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడాలి. US మార్కెట్స్ పడ్డాయి, అప్పటికి కూడా వీళ్ళ సెల్లింగ్ సెంటిమెంట్ ఎలా కంటిన్యూ అవుతుంది FIs కి సంబంధించింది అని. అండ్ షార్ట్స్ సిగ్నిఫికెంట్ గానే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 84-85% షార్ట్స్ మార్కెట్ లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా కాన్స్టెంట్ సెల్లింగ్ మనకి అరైజ్ అవుతూ ఉండడం లాస్ట్ 28 ఇయర్స్ లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఇన్ని సార్లు, ఇన్ని నెలలు, లాస్ట్ 5 months నుంచి మనకి డౌన్ సైడ్ మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా. అది లాస్ట్ 1996 నవంబర్ లో జరిగింది. అలా మళ్ళీ ఇంకొకసారి 2025 లో జరుగుతూ ఉండడం ఇన్వెస్టర్స్ ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, చాలా మంది బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్ ఆల్రెడీ కొంత ఓవర్ సోల్డ్ లోకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ నుంచి నిఫ్టీ రిలేటెడ్ గా మేము కొంత ఓవర్ వెయిట్ ఇస్తున్నాం. ఈ డిసెంబర్ కి 26,000 కి నిఫ్టీ వెళ్లే అవకాశం ఉందనేలా సిటీ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. నాట్ ఓన్లీ సిటీ, ఇక్కడ ఎకనామిక్స్ టైమ్స్ అనలిస్ట్ అయిన శరద్ దుబే గారు జనవరిలో కొంతమంది బేరిష్ గా ఉన్నారు మార్కెట్ పరంగా, కానీ ఫిబ్రవరిలో ఏ బ్రోకింగ్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయని జెఫ్రీ, CLSA, గోల్డ్మాన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, సిటీ, HSBC అండ్ నోమ్రా రిలేటెడ్ గా ఏ స్పేసెస్ లో వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు అండ్ ఇండియా రిలేటెడ్ గా కూడా ఏం మాట్లాడుతున్నారన్న దాని రిలేటెడ్ గా తన వ్యూ అయితే షేర్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా ఇండియా ఎక్స్పెన్సివ్ గా ఉంది, అండర్ వెయిట్ లో పెడుతున్నాం అనే కామెంట్స్ అయితే కనిపించట్లేదు. ఓవర్ వెయిట్ లో పెడుతున్నాం, కమింగ్ టైమ్స్ లో బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, షార్ట్ టర్మ్ బౌన్స్ ఉండే ఛాన్స్ ఉందని కూడా జెఫరీస్, CLSA అండ్ ఇతర ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఇంక్లూడింగ్ సిటీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్టేట్మెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, అక్టోబర్ 2023 లో ఏం జరిగిందంటే కరెక్ట్ గా అప్పుడు కూడా ఇంతే, ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది క్రికెట్ మ్యాచ్ లో. అదే పాయింట్స్ లో మన మార్కెట్స్ బాటమ్ అవుట్ అయ్యాయి. అదే పాయింట్స్ లో అక్టోబర్ 2023 అప్పుడు కూడా మార్కెట్ కొంత పడుతూ ఉన్నింది అనమాట. అండ్ అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ గా పెరగడం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 37% ఫ్రమ్ అక్టోబర్ 2023 దగ్గర నుంచి మార్కెట్ వన్ డైరెక్షనల్ గా పెరుగుతూ వెళ్ళింది. దీనికి ఎటువంటి లాజిక్ లేదు. అంటే సీరియస్లీ ఇది నేను కొంత
కదా, ఫన్ ఫ్యాక్టర్ తోనే చెప్తున్నాను. ఇదేం టెక్నికల్ కాదు, లేకపోతే మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్ కాదు, ఏది కాదు. బట్ అప్పుడు కూడా సిమిలర్ గా మార్కెట్ పడుతూ ఉండింది, మ్యాచ్ జరిగింది, ఆఫ్టర్ మ్యాచ్ అలా పెరిగింది. సో అంత కామెడీ, అంత లైట్ హార్ట్. ఇది ఎండ్ చేసే ముందు జనరల్ గా ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటారు కదా, అప్పుడు కూడా ఇలా జరిగింది, ఇప్పుడు కూడా అలా జరుగుతుందేమో ఒక ఫన్ ఫ్యాక్టర్ తో చూడండి. ఇదేంటి ఫైనల్ గా దీన్ని కూడా లింక్ చేస్తున్నారని మాత్రం రాంగ్ గా తీసుకోకండి. బట్ అప్పుడు కూడా అంతే, మ్యాచ్ గెలిచింది ఇండియా, మార్కెట్స్ రికవర్ అవడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇవాళ కూడా ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుంటే ఇది ఏమైనా ఫ్యాక్టర్ అనుకోవడానికైనా చిన్న సెంటిమెంట్ గానే అనుకునే వాళ్ళమేమో. బట్ అలా ఏం జరగలేదు. కానీ ప్రాబబ్లీ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత నుంచి మార్కెట్స్ ఏమైనా స్ట్రాంగ్ గా పెరిగితే ఇది ఇంకొక కోఇన్సిడెన్స్ గా కూడా, ప్యూర్ కోఇన్సిడెన్స్ గా కూడా మనం దీన్ని ఫ్యూచర్ కి ఇంకొకసారి మాట్లాడుకోవడానికి కూడా ఇలాంటి సందర్భం, మార్కెట్ ఫాలో అవుతూ మళ్ళీ మ్యాచ్ గెలిస్తే ఏదైనా రావచ్చేమో. చూద్దాం కమింగ్ డేస్ లో ఎలా మార్కెట్ ఆఫ్టర్ ఈ మ్యాచ్ తర్వాత నుంచి మారుతుందని. నెక్స్ట్ ఇప్పుడే FIDA డేటా అప్డేట్ అవుతుంది. FIS ఆల్మోస్ట్ 6286 crores సెల్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ నెంబర్ ఈ ఎంటైర్ మంత్ లో. అండ్ రీసెంట్ మంత్స్ లో కూడా ఇలాంటి నెంబర్స్ మనం అంతా ఫ్రీక్వెంట్ గా అయితే వినాం. సో ఒక బిగ్ వేరియేషన్ లో అయితే ఇండియన్ మార్కెట్స్ లో FIS ఒక సెల్లింగ్ ఇవాళ అయితే కనిపిస్తూ ఉంది. దీనికి తగ్గట్టే DIS దగ్గర నుంచి బయింగ్ కనిపిస్తున్నా సరే ఇది ఒక హ్యూజ్ నెంబర్ కదా. స్టిల్ ఇంకా మనకి 1000 crore దగ్గరగా ఎక్కువ FIS సెల్ చేస్తున్నట్టు. ప్రాబబ్లీ ఇవాళ ఐటీ స్పేస్ మనకి ఇంపాక్ట్ అయింది కాబట్టి ఆ స్పేస్ లోనే ఎక్కువ సెల్లింగ్ అయినా జరిగిందా, ఇంకేదైనా బ్లాక్ అండ్ బల్క్ డీల్స్ ఇంపాక్ట్ అయినా దీని మీద ఉందా అన్నది నెక్స్ట్ 1-2 అవర్స్ నేను కొంత స్టడీ చేసే అలాంటిది ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటున్నా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఎటువంటి ఇంపాక్ట్ లేక ఇది జనరల్ సెల్లింగ్ అవుతుంటే మాత్రం ఇలా యాక్టివిటీ ఫర్దర్ గా మన ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నట్టే ఫర్ ద షార్ట్ టర్మ్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ మార్కెట్ ఇంతలా ఫాలో అవుతున్నప్పుడు ఏ స్టాక్స్ లో వాల్యూ ఉంది, గ్రోత్ ఉంది, వీటి రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు ఒక ఎక్స్టెన్సివ్ స్టడీ చేసి ఫైనలీ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా వీళ్ళకి అట్రాక్టివ్ గా కొన్ని స్టాక్స్ కనిపిస్తున్నాయని. బట్ దాని అన్నిటికంటే ముందు కమింగ్ టైమ్స్ లో మ్యాక్రో ఎకనామిక్ డేటా ఇండియా పరంగా ఇంప్రూవ్ అవ్వబోతుందని అండ్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మార్కెట్ ఫాల్ చాలా స్టాక్స్ ని రీజనబుల్ గా పెట్టింది కాబట్టి అండ్ ఈవెన్ RBI చేసిన రేట్ కట్స్ కానీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ ని లిఫ్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయని. బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ సెల్లింగ్ ఫ్రమ్ FIIs మార్కెట్స్ చాలా జోన్స్ లో వీళ్ళకి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయని. అలా గ్రోత్ రిలేటెడ్ గా ఓన్లీ గ్రోత్ ఇవి కొంత ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు బట్ కమింగ్ టైమ్స్ లో మంచిగా గ్రో అవుతాయి అనుకున్న దాంట్లో వాళ్ళు ఫస్ట్ పెడుతున్నది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. చెప్పాను కదా మార్కెట్ ఫాల్ లో ఈ స్టాక్స్ ని మనం ముందు వరుసలో పెట్టి ట్రాక్ చేయాలి. బట్ నాకు ఇంకా అవి అంత అట్రాక్టివ్ గా వచ్చేసాయి, పెద్ద మొత్తంలో దాంట్లోకి వెళ్ళిపోవచ్చనే ఒక ఒపీనియన్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి నేను అంత ఎక్కువగా వాటి గురించి మాట్లాడలేదు. డీసెంట్ గా కరెక్ట్ అయ్యాయి బట్ స్టిల్ ఇంకా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి. వాటి రిలేటెడ్ గా ఆంబర్ ఎంటర్ప్రైజెస్, సైర్మా SGS అని చెప్తున్నారు. బట్ నాకైతే డిక్సాన్, కేన్స్, ఈ ఆంబర్ ఎంటర్ప్రైజెస్, PG ఎలక్ట్రోప్లాస్, ఈపాక్ డ్యూరబుల్, సైర్మా SGS, డిక్సాన్ చెప్పాను అనుకుంటా. సో ఇవి మెయిన్ గా నేను ఆ స్పేస్ లో చూసేవి. అండ్ హాస్పిటల్స్ లో ఆబ్వియస్లీ నేను కూడా అపోలో హాస్పిటల్స్ నే ప్రధానంగా చూస్తాను. అండ్ ఆటోమొబైల్స్ లో మంచి కాంబినేషన్ ఇచ్చారు. వీళ్ళు గ్రోత్ అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టూ వీలర్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది ఏంటి, ప్యాసింజర్ వెహికల్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది ఏంటి, అవే ఇచ్చారు. వాల్యూగా ఇవ్వాలంటే అప్పుడు టాటా మోటార్స్ వచ్చేదేమో చాలా తక్కువ PE లో. కమింగ్ టైమ్స్ లో గ్రోత్ కి స్కోప్ ఉండి వాల్యూ పరంగా ఉంటున్నది అది, బట్ గ్రోత్ పరంగా చాలా రోబస్ట్ గా గ్రో అవుతున్నవి ఇవి. సో గ్రోత్ లో ఇస్తున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మంచి సెలెక్షన్ చేశారు ఇక్కడ. అండ్ NBFC పరంగా కూడా గుడ్ సెలెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ హోటల్స్ పరంగా కానీ AMC కంపెనీస్ పరంగా కానీ గుడ్ చాయిస్ జెఫ్రీస్ వాళ్ళదనేలా నా అభిప్రాయం. ఈ ఎంటైర్ గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు ఇస్తున్న లిస్ట్ లో. వెరాజ్ వాల్యూ పరంగా వస్తున్నప్పుడు మాత్రం కన్స్యూమర్ డిస్క్రిషనరీ లైక్ క్రాంప్టన్ గ్రీవ్స్, కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ కానివ్వండి, వర్ల్ఫుల్ ఇండియా కానివ్వండి, వీగార్డ్ కానివ్వండి, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రియల్స్ లో అదానీ పోర్ట్స్, కాంకర్, సంవర్ధన, మదర్సన్ అంటున్నారు. ఒకవేళ గ్రోత్ అండ్ వాల్యూ రెండింటిని చూడాలనుకుంటే మాత్రం వోల్టాస్ అండ్ క్రాంప్టన్ ని చూడమని, అపోలో హాస్పిటల్స్ ని చూడమని, అదానీ పోర్ట్స్, HDFC AMC, శ్రీరామ్ ఫైనాన్స్, హోమ్ ఫస్ట్, ఆప్టస్, సైర్మా SGS వీటిల్ని చూడమని. ఎలా ఒక పక్కేమో గ్రోత్ రిలేటెడ్ గా, ఇంకొక పక్కేమో వాల్యూ రిలేటెడ్ గా రెండింటిని కలపాలనుకుంటే వీటిని అనేలా ఒక లాజికల్ లిస్ట్ అయితే వీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇందులో వీళ్ళతో నేను ఎక్కువగా అంగీకరించేదైతే ఈ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు మాట్లాడుతున్న వాటిపై. అండ్ మీరు మీ ఒపీనియన్ ని చెప్పండి. గ్రోత్ రిలేటెడ్ గా మీరు ఏదైనా కంపెనీస్ ని ట్రాక్ చేస్తున్నారా? వాల్యూ పరంగా బాగా పడి మంచి వాల్యూలో ఉంది, గ్రోత్ కి స్కోప్ ఉండే వాల్యూ, ఓన్లీ వాల్యూ ఒకటే కాదు, అలాంటివి ఏమైనా అనుకుంటే మీరు లిస్ట్ లో ఉంటున్నవి కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు స్టడీ చేయడానికి. ఈ ఇమేజ్ ఫిబ్రవరిలో మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం వీడియోస్ లో? నాకు తెలిసి 2 నుంచి 3 సార్లు, మినిమం 2 సార్లు అయితే మాట్లాడుకున్నాం. ఎందుకు ఇమేజ్ రిలేటెడ్ గా ఇలా చూపించి చెప్తున్నానంటే ఇవాళ NTPC గ్రీన్ 9-10% దగ్గరగా పడింది కదా. ప్రధానమైన కారణం ఇదే. వీళ్ళకి సంబంధించిన 3 month లాక్ ఇన్ 24th ఫిబ్రవరి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 24th ఫిబ్రవరి లాక్ ఇన్ కారణంగా ఎన్ని కోట్ల షేర్లు ఇవాళ ట్రేడ్స్ కి ఎలిజిబుల్ అవుతాయి అనేది అర్థమవుతుంది. 18,33,00,000 షేర్లు గతంలో ఇన్వెస్టర్స్ అమ్మలేకపోయారనమాట.
108 కదా ఎన్టీపీసీ గ్రీన్ ఒక ఐపీఓ ప్రైస్, అది 155 వరకు కూడా వెళ్ళింది. అండ్ ఈ మంత్ 11th అనుకుంటాను దాని ఐపీఓ ప్రైస్ ని బ్రేక్ చేసింది. అండ్ ఇవాళ ఏకంగా 10% దగ్గరగా పడి 100 కంటే తక్కువలో స్టాక్ ధర అయితే ఎండ్ అయింది. సో లాకిన్స్ ఉంటే ఖచ్చితంగా స్టాక్ ధరలు ఇంతలా పడిపోతాయా అంటే అలానే జరగాలనేది ఏం కాదు. కింద ఉంది చూసారా ఇంటర్ ఆర్క్ బిల్డింగ్ అని, ఆ కంపెనీకి కూడా ఇవాళ 24th ఫిబ్రవరి లాక్ ఇన్ కంప్లీట్ అయిందనమాట. కానీ ఆ స్టాక్ ఏం పడలేదు ఇవాళ, ఎందుకంటే దాన్ని హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్స్ ఇక్కడ సెల్ చేద్దామనే రష్ లో లేరు, ఆర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ధర కూడా ఇక్కడికి నుంచి దగ్గరగా ఉండిండొచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా అంతేం ఈగర్ గా లేరనమాట. కానీ ఒకవేళ ఏ కంపెనీలో అయినా ఇన్వెస్టర్స్ కి ఇంట్రెస్ట్ ఉండి సెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి భారీగా సెల్ చేయాలని వెయిట్ చేస్తున్నారు అనుకోండి, లాక్ ఇన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని, అప్పుడు స్టాక్ ధర పడుతుంది. లేదు ఇక్కడ కూడా మంచి వాల్యూ గానే ఉందనుకోని వాళ్ళు అలా హోల్డ్ చేసుకుని వదిలేశారనుకోండి, లాక్ ఇన్ డేట్స్ స్టాక్ ధరని ఏమి ఇంపాక్ట్ చెయ్యవు. సో యూజువల్ గా లాక్ ఇన్ కంప్లీట్ అయింది అన్నప్పుడు కానీ స్టాక్ ధర పడింది అంటే దాని అర్థం ఎవరో ఇన్వెస్టర్ తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేయడమైనా ఉండొచ్చు, ఆర్ ఇది ఓవర్ వాల్యూడ్ అయినా అనిపించుండొచ్చు. రీజన్ ఏదైనా అక్కడ వాళ్ళు సెల్లింగ్ చేశారన్నదైతే మనం అర్థం చేసుకోవాలి. ఇదే ఎన్టీపీసీ గ్రీన్ ఇవాళ పడ్డానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్క్యులర్ ఉంది కదా, అది ఆర్బీఐ వాళ్ళు ఫోర్ క్లోజర్ చార్జెస్ రిలేటెడ్ గా ప్రీపేమెంట్ పెనాల్టీస్ రిలేటెడ్ గా బ్యాంక్స్ కి ఎన్బిఎఫ్సిస్ కి చెప్తూ రిలీజ్ చేసిన సర్క్యులర్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రూల్స్ కాదు. మళ్ళీ ఇక్కడ ఒకటి క్లియర్ గా నేను చెప్పాలనుకుంటున్నాను, డ్రాఫ్ట్ సర్క్యులర్. డ్రాఫ్ట్ అంటే ఇలాంటి రూల్స్ తీసుకురావాలనుకుంటున్నా మీ ఒపీనియన్స్ ని చెప్పండి అని ఇండస్ట్రీని అడుగుతున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఎవరు? బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. ఎప్పటిలోపు చెప్పమని అడుగుతున్నారు? మార్చ్ 21, 2025. ఇక్కడ చూడండి డేట్, ఈ డేట్ లోపు మీ ఒపీనియన్స్ ని చెప్పండి, తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాం అంటున్నారు. ఇంతకీ ఏం డెసిషన్ అది? ఫోర్ క్లోజర్ కానీ ప్రీపేమెంట్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటే లోన్స్ ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పెనాల్టీస్ ఆర్ చార్జెస్ ని కలెక్ట్ చేయొద్దు అని, ఒకవేళ అలా మీరు చేయాలనుకుంటే క్లియర్ గా వాళ్ళకి ముందుగానే చెప్పుండాలని, చెప్పకుండా వాళ్ళు జస్ట్ వాళ్ళ లోన్ ని కట్టడానికి వచ్చినప్పుడు అలా తీసుకోకండి అనేలా ఆర్బీఐ వాళ్ళు కొత్తగా రూల్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఫ్లోటింగ్ టర్మ్ లోన్స్ రిలేటెడ్ గా ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇది నాట్ ఓన్లీ ఇండివిజువల్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా అనమాట. సో కాబట్టి అలా చూస్తే ఏ బ్యాంక్స్ కి ఈ ఇండివిజువల్స్ కానీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా కానీ ఎలాంటి షేర్ ఉందనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఎంత షేర్ ఎక్కువగా ఉందంటే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని. అలా చూస్తే టాప్ ఇంపాక్ట్ మనకి ఆర్బిఎల్ బ్యాంక్ కి, తర్వాత ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది. రిమైనింగ్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. అండ్ ఎన్బిఎఫ్సిస్ లో కూడా ఏ ఎన్బిఎఫ్సిస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్ ఈ డ్రాఫ్ట్ అంతా కంప్లీట్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ కావడానికి FY26 సెకండ్ క్వార్టర్ పడుతుంది. కాబట్టి మెక్వైర్ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఏ బ్యాంక్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయనేది కూడా వాళ్ళ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ సిటీ వాళ్ళది, ఇక్కడ కనిపిస్తున్నదేమో మెక్వైర్ వాళ్ళది. అల్టిమేట్ గా రెండిట్లోనూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కామన్ ఉంటుంది. అండ్ కొన్ని ఎన్బిఎఫ్సిస్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఎన్బిఎఫ్సిస్ కూడా దీని కారణంగా ఇంపాక్ట్ అయితే అవ్వనున్నాయి. ఇంతకీ ఇంపాక్ట్ అంటున్నారు, ఏం ఇంపాక్ట్ ఉంటుంది యూజువల్ గా? ఫ్రెండ్స్ యూజువల్ గా వాళ్ళ లోన్స్ ని క్లోజ్ చేసేటప్పుడు కొంత చార్జెస్ ని తీసుకుంటారు కదా, ఫోర్ క్లోజర్ చేస్తున్నారు, ప్రీపేమెంట్ చేస్తున్నారని. ఇండివిజువల్స్ కే కాదు ఎంఎస్ఎంఈస్ నుంచి కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు అలా చేయొద్దు అంటే అదర్ ఇన్కమ్స్ అంటే నార్మల్ మెయిన్ ఇన్కమ్, వడ్డీ ద్వారా సంపాదించుకునే ఇన్కమ్ కాదు కదా ఇది. పేమెంట్ చేసినప్పుడు వేసే పెనాల్టీ ఆర్ ప్రీ క్లోజర్ ఆర్ ఫోర్ క్లోజర్ ఏదో ఒకటి ఫైనల్లీ అది అదర్ ఇన్కమ్ కే వెళ్తుంది. కాబట్టి అదర్ ఇన్కమ్ తగ్గి మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సిస్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్స్ వేటికైతే ఈ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందో వాటికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందనేలా. అదర్ ఇన్కమ్ తగ్గిందంటే ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కూడా ఇది ఇంపాక్ట్ అవుతుంది కదా. ఈ కారణాలతో ఇవాళ ఓపెనింగ్ లో మనకి చాలా బ్యాంక్స్ లో ఇంపాక్ట్ అయితే కనిపించింది. బట్ లెట్స్ సీ ఈ ఆర్బీఐ సర్క్యులర్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇండస్ట్రీ ఏం చెప్తుంది, ఎప్పటి నుంచి ఇది అమలు అవుతుందో కూడా చూడాలి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే సెకండ్ హాఫ్ FY26 నుంచి ఇది అమలు అవుతుంది. సెకండ్ క్వార్టర్ FY26 నుంచి అది ఎండ్ అయ్యే లోపు అమలు అవుతుంది అనమాట. ఇది ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ కి ఇస్తున్న ట్విస్ట్ కదా. వెరాజ్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇంకొక ట్విస్ట్ ఇస్తున్నారు. ఫ్రీ లుక్అప్ పీరియడ్ మనకు 1 month కదా ఉంది, దాన్ని 1 year చేయాలని అడుగుతున్నారు. ఫ్రీ లుక్అప్ పీరియడ్ అంటే ఏంటి? మీకు ఒక పాలసీ ఎవరైనా అమ్మారనుకుందాం, కానీ మోస్ట్ ఆఫ్ ద పాలసీలు ఏంటంటే మేబీ వాళ్ళ సర్టైన్ టార్గెట్స్ ని మీట్ అవ్వడం కోసం ఏదో ఒకటి చెప్పి మీకు అమ్మేశారనుకోండి. మనకి ఏం రూల్ ఉందంటే ఇప్పటి వరకు నెల రోజుల్లో మీకు అమ్మిన పాలసీ రైట్ గా అమ్మలేదు, మీరు మోసపోయారని మీకు తెలిస్తే నెల రోజుల్లో ఆ పాలసీ మీరు తిరిగి ఇచ్చేస్తే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే మీరు కట్టిన డబ్బుల్ని 100% ఇచ్చేసేయాలి. ఏ మాట మాట్లాడకూడదు. దాన్నే ఫ్రీ లుక్అప్ పీరియడ్ అంటారు. కానీ ఇప్పుడు అది 1 month కొద్దు 1 year కి పెంచండి అని అడుగుతూ ఉండడం ఇది డెఫినెట్లీ ట్విస్టే కదా. ఇక్కడ మనకి
మనకి రెండు రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి యూజువల్ గా. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇంకొకటి జనరల్ ఇన్సూరెన్స్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ లో అనుకుందాం. లైఫ్ హెల్త్ లైఫ్ ఆర్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, అలౌ చేసుకున్న ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా మోస్ట్ పాసిబుల్లీ దీని కారణంగా ఇంపాక్ట్ అవ్వదేమో. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా పెద్దగా దాంట్లో చూసి అంటే దీన్ని చేసుకుంటే బాగుండేది, ఇది ఎందుకు తీసుకున్నావు, ఇది అనవసరంగా ఇంపాక్ట్ అవుతావు అనుకునే లాంటి కాంప్లెక్సిటీస్ మనకి టర్మ్ లో ఆర్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో పెద్దగా ఉండవు అనమాట. ఈజీగా కొంత అర్థం చేసుకునే విధంగానే ఉంటాయి లాజికల్ గా. బట్ ఈ హెల్త్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొత్తగా పాలసీలు లాంచ్ అవుతూనే ఉంటాయి. ఉన్న పాలసీలు రిలేటెడ్ గా కొత్తవి యాడ్ చేస్తూనే ఉంటారు. కొత్త కంపెనీలు వస్తూ ఉంటాయి. మీరు ఏ కంపెనీకి సంబంధించిన పాలసీ తీసుకున్నా ఇంకొకరు వచ్చి నా దాంట్లో ఈ ఉన్నాయి నాకు ఈ బెనిఫిట్ ఉంది అనగానే అరే దీంట్లోకి వెళ్ళిపోయింటే బాగున్నాయి అనుకునే ఆస్కారం ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ భయపడుతున్నాయంటే మా దగ్గర తీసుకొని మళ్ళీ కొంత టైం తర్వాత ఇంకొక దానికి వెళ్ళిపోతూ ఉంటే అల్టిమేట్ గా బిజినెస్ ఎలా రన్ అవుతుంది, మేము కంప్లీట్ గా డబ్బులు ఇచ్చేయాలంటే అని హెల్త్ ఇన్సూరెన్స్ సైడ్ నుంచి అయితే భిన్నమైన అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ నుంచి అయితే నాకు తెలిసి ఇది పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించదు. మరి చూడాలి. ఫ్రీ లుకప్ పీరియడ్ కూడా 1 year చేస్తూ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ బిజినెస్ పైన పడుతుంది అని. ఇది కొందరికి పాజిటివ్ అవుతుంది, కొందరికి డీప్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా దీని అంత ఈజీగా అగ్రీ చేస్తానైతే అనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఒక ట్విట్టర్ హ్యాండిల్ లో నాకు చాలా ఇంపార్టెంట్ డేటా అయితే దొరికింది. అండ్ దాన్ని ఎలా తను అలైన్ చేసి పెట్టాడంటే ఇక్కడ మీకు ఏవైతే కలర్ గా కనిపిస్తున్నాయో దాని అర్థం ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ చాలా టైమ్స్ కొంటున్నారని అంట. మల్టిపుల్ టైమ్స్ కొనడానికి ప్రయత్నించినవన్నిటికీ కలర్స్ పెట్టారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ఒక లిస్ట్ కాదు, నేను నెక్స్ట్ ఇమేజెస్ ని కూడా తిప్పుతాను. దీన్ని బట్టి ఏంటంటే ఏ కంపెనీస్ కి సంబంధించి ఏ ప్రమోటర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఎంతెంత డబ్బులు పెట్టి స్టాక్స్ ని రీసెంట్ గా మార్కెట్ ఫాల్ అయినప్పుడు కొంటున్నారనేది మీరు గమనించవచ్చు. పెద్ద మొత్తంలో ఏ కంపెనీలకు డబ్బులు వెళ్తున్నాయో ఆ కంపెనీలు ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఫోకస్ చేయడానికి అసలు ఎందుకు ఆ కంపెనీలో ప్రమోటర్స్ ఈ పాయింట్ లో అంత డబ్బులు పెడుతున్నారు, మార్కెట్ పడుతున్నప్పుడు అమ్మేయాల్సిన వాళ్ళు కాస్త ఎందుకు కొంటున్నారు అంటే ఏం జరుగుతుంది దాని లోపల అని స్టడీ చేయడానికి లాజికల్ గా ఒక ఎంట్రీగా, ఏంటి స్టాక్ లో ఎంట్రీగా కాదు, స్టడీ చేయడానికి ఎంట్రీ పాయింట్ గా మనకి డేటా పాయింట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. సో అలా ఇది ఒక లిస్ట్ అనుకోండి. ఇప్పుడు ఇంకొక లిస్ట్ కి నేను మారుస్తున్నాను. ఇది ఇంకొక లిస్ట్, స్టాక్స్ ఎవరెవరు కొంటున్నారు, ప్రమోటరా మేనేజ్మెంటా ఎంత పెట్టి కొంటున్నారు. అండ్ ఫైనలీ ఇది లిస్ట్. ఈ లిస్ట్ అంతటిని కూడా ఏంటంటే ఒక పీడిఎఫ్ రూపంలో అరేంజ్ చేసి ఆర్ మీకు ఇంకా హై క్వాలిటీ ఇమేజెస్ రూపంలో కావాలనుకుంటున్నా సరే మీకు మన వాట్సాప్ ఛానల్లోను టెలిగ్రామ్ ఛానల్లో కూడా డౌన్లోడ్ కి ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ స్టాక్స్ లో వీటి రిలేటెడ్ గా స్టడీ చేస్తుంటే దెన్ ప్రమోటర్స్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంకొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు స్టడీ చేస్తున్న స్టాక్స్ ఒక లిస్ట్ ఇందులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ రిలేటెడ్ గా డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, గమనించండి. నెక్స్ట్ ఎన్ఎస్సి రిలేటెడ్ గా చాలా ఇండెసెస్ పరంగా నిఫ్టీ 50, నెక్స్ట్ 50, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఎస్ఎంఈ ఇలా చాలా ఇండెసెస్ రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్ అయితే అనౌన్స్ అయింది. అందులో ప్రధానంగా నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే బీపీసీఎల్ అండ్ బ్రిటానియా రిలేటెడ్ గా రిమూవ్ అవుతూ జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్స్ ఎంటర్ అవబోతున్నట్లు మార్చ్ 27, 2025 వీటి అడ్జస్ట్మెంట్స్ ఉంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ జొమాటో లకైతే $631 million, జియో ఫైనాన్షియల్స్ లకైతే $320 million దీని కారణంగా రావచ్చని, వెరాస్ బయటకు వెళ్ళిపోతున్న బీపీసీఎల్ నుంచి $201 million అండ్ బ్రిటానియా నుంచి $240 million సెల్లింగ్ ఉండడానికి ఆస్కారం ఉంటుందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ నెక్స్ట్ 50 రిలేటెడ్ గా ఏ 7 స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారంటే తీసేస్తున్నారు, వాటి బదులుగా ఏ 7 స్టాక్స్ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మీరు డేటాని గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ యూజువల్ గా మన దగ్గర ఉంటున్నది యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ కదా చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ పర్టికులర్ గా జనరిక్ మెడిసిన్ ని ప్రోత్సహించడానికి టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అండ్ అక్కడ ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్ కి బెనిఫిట్స్ ఇచ్చి అక్కడే మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి జనరిక్ మెడిసిన్స్ యుఎస్ లోనే తయారయ్యేలా కంపెనీస్ ని ప్రోత్సహించాలని, వేరియస్ కంపెనీస్ కి అలా అడ్వాంటేజ్ ఇవ్వాలనేలా కాంగ్రెస్ ఉమెన్ అయిన టెనీ గారు పిల్స్ యాక్ట్ ని రీఇంట్రడ్యూస్ చేస్తున్నారనేలా డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంది. మరి దీంతో మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి బిగ్ నెగిటివ్ అనేలా కూడా డేటా కనిపిస్తున్నాయి. కానీ వేరే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రియాలిటీలో ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్ పాసిబిలిటీస్ కూడా దీని రిలేటెడ్ గా మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఇది ఇండస్ట్రీ లెవెల్లో వస్తున్న అప్డేట్ కాబట్టి మీ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఆర్పి గ్రూప్, సంజీవ్ గోయింకా గారి గ్రూప్ కి సంబంధించిన కంపెనీ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వస్తుంది. వీళ్ళు చూడండి, అన్బిపిఓ అంట ఒక ప్రొడక్ట్ అయితే అన్వీల్ చేశారు. బిపిఓ అంటే ఏంటి? బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. మోస్ట్లీ ఐటీ సైడ్ ఉంటున్న వాళ్ళకి ఇది ఐడియానే ఉండుంటుంది. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ ఏంటి? అన్బిపిఓ. సో ఇప్పటి వరకు ఉంటున్న ఈ ట్రెడిషనల్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ని రీడిఫైన్ చేస్తూ కొత్త ప్రొడక్ట్ ని వీళ్ళు లాంచ్ చేశారని, ఇది ఎక్స్పర్టైజ్ డ్రివెన్, ఇన్నోవేటివ్ అండ్ అవుట్కమ్ బేస్డ్ సొల్యూషన్స్ ని ఫ్యూచర్ గ్రోత్ కోసం
అందించేదని, అవుట్ సోర్సింగ్ ల్యాండ్స్కేప్ లో ఇది ఒక గేమ్ చేంజర్ అనేలా ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళైతే చెప్తున్నారు. చూడాలి ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఎలాంటి గ్రోత్ ని కమింగ్ టైమ్స్ లో తీసుకురాగలరని. నెక్స్ట్ తంగమాయల్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 23 ఫిబ్రవరి 2025 టీ నగర్ లో చెన్నైలోని కొత్త షోరూమ్ అయితే ఓపెన్ చేశారని, ఆల్మోస్ట్ 16 crores విలువ చేసే గోల్డ్, డైమండ్, సిల్వర్ ఇలాంటి వివిధ సేల్స్ అన్ని డే 1 లో జరిగాయని, 7250 కస్టమర్స్ విజిట్ చేశారనేలా ప్రౌడ్ గా వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. ప్రాబబులీ బేర్ మార్కెట్ లో ఏ మాత్రం ఇంపార్టెంట్ పాజిటివ్స్ ఉంటున్నా డెఫినెట్లీ అది ప్రమోటర్స్, ఇన్వెస్టర్స్ కి చెప్పాలనే ప్రయత్నం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ అలాగే AMD ఉంది కదా, ఎన్విడియా, AMD GPU రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇండియాకి సంబంధించిన సర్వర్ ఎకోసిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడానికి, ఇండియాకి సంబంధించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవడానికి వీళ్ళిద్దరు కలిసి ముందుకు వెళ్తున్నట్టు భారత్ ఫోర్జ్ అండ్ AMD వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యారికో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక కొత్త ప్రొడక్ట్ అయితే లాంచ్ చేస్తున్నారు, సఫోలా కప్పా ఓట్స్. ఇదిగోండి దాని ఇమేజ్ అయితే మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, 2 minutes లో రెడీ అయిపోతుందంట. హై ఇన్ ఫైబర్ అండ్ హెల్త్ కూడా మంచిది. ఇమీడియట్ గా మీరు రెడీ టు మేక్ సెగ్మెంట్ లో మా కప్పా ఓట్స్ ని తినొచ్చు అనేలా ఒక కొత్త ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తూ హెల్తీ కేటగిరీ, డెలీషియస్, న్యూట్రిషియస్ ఇలాంటి పేర్లను వాడి రెడీ టు గో స్పేస్ లో గో టు కస్టమర్స్ కి మేము ఆఫర్ చేస్తున్న బెస్ట్ వాల్యూ అనేలా అండ్ బిజినెస్ పరంగా కూడా ఇది ఒక మంచి ప్రొడక్ట్ అనేలా మ్యారికో వాళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. NBCC వాళ్ళకి 264 crore and 16 lakhs విలువ చేసే ప్రాజెక్ట్ NIT కురుక్షేత్ర నుంచి లభించిందని, ఇది అక్కడ NIT కురుక్షేత్రకు సంబంధించి వాళ్ళ అకాడమిక్, హాస్టల్ అండ్ రెసిడెన్షియల్ బ్లాక్స్ ఉన్నాయి కదా, వాటి కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ పరంగా లభించిన ఆర్డర్ అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఐనాక్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇండియాకు సంబంధించిన ఫస్ట్ IATF 16949 సర్టిఫైడ్ క్రయోజెనిక్ ఫ్యూయల్ ట్యాంక్ మ్యానుఫ్యాక్చరర్ గా హిస్టరీని అయితే క్రియేట్ చేస్తున్నారని, దీంతో ఇండియాకు సంబంధించి LNG పవర్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ పరంగా వీళ్ళొక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవుతున్నట్టు, క్లీన్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా వీళ్ళొక ప్రామినెంట్ ప్లేయర్ గా కమింగ్ టైమ్స్ లో ఎదగనున్నారనేలా ఐనాక్స్ ఇండియా వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే భారతీ ఎయిర్టెల్ అండ్ యాపిల్ వాళ్ళు కూడా ఇద్దరు కంబైన్ అయి కొంత ఎక్స్క్లూజివ్ ఎంటర్టైన్మెంట్ ని ప్రొవైడ్ చేయబోతున్నారని. లైక్ ఎయిర్టెల్ హోమ్ వైఫై ఎవరైనా తీసుకున్నారనుకోండి, ఆర్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి విత్ ప్లాన్స్ అబౌవ్ 999, దెన్ యాపిల్ టీవీ ప్లస్ యాక్సెస్ వస్తుందంట. అలాగే ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి యాపిల్ మ్యూజిక్ బోనస్ ఫర్ 6 months వస్తుందని, అండ్ మల్టీ డివైస్ స్ట్రీమింగ్ కూడా ఎయిర్టెల్ యూజర్స్ హోమ్ వైఫై తీసుకున్న వాళ్ళు, పోస్ట్ పెయిడ్ యూజర్స్ అందుకోవచ్చు అనేలా కొన్ని కొత్త వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ తో ఎయిర్టెల్ అండ్ యాపిల్ కలుస్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ జాగిల్ వాళ్ళు గిఫ్ట్ సిటీలో కూడా వాళ్ళ బిజినెస్ ని లాంచ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో వీళ్ళ క్లయింట్ లో ఇప్పుడు గిఫ్ట్ సిటీ కూడా యాడ్ అవుతున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ IRFC వాళ్ళకి NTPC వాళ్ళ దగ్గర నుంచి, NTPC రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 7500 crore ఫైనాన్సింగ్ డీల్ పరంగా గో అహెడ్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నది NTPC రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు, సబ్సిడరీ ఆఫ్ NTPC గ్రీన్ ఎనర్జీ, బట్ ఫైనాన్స్ చేస్తున్నది IRFC వాళ్ళు. సో ఇది ఒక బిగ్ ట్రాన్సాక్షన్ ఫైనాన్సింగ్ డీల్ విత్ NTPC రెన్యూబుల్ ఎనర్జీస్ తో కుదిరిందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ HCG తెలుసు కదా, క్యాన్సర్ హాస్పిటల్, వీళ్ళ రిలేటెడ్ గా స్టేక్ ని CVC వాళ్ళ దగ్గర నుంచి KKR వాళ్ళు $400 million కి అంటే 3450 crores కి కొనబోతున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. 54% ఆఫ్ HCG వాటా అది CVC వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నది. ఏ ప్రైస్ లో కొంటున్నారు? 445 rupees per share, అంటే 11 rupees డిస్కౌంట్ టు ద ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్. ఎలాగో 54% కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా 26% ఓపెన్ ఆఫర్ కూడా పబ్లిక్ షేర్ హోల్డర్స్ కి ట్రిగ్గర్ అయితే అవుతుంది. యూజువల్ గా KKR అనేది ఏంటి, ఒక ప్రైవేట్ ఈక్విటీ, అలాంటిది ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే డెఫినెట్లీ దాని రిలేటెడ్ గా ఏదైనా ప్లాన్స్ ఉంటేనే వాళ్ళు అలాంటి ప్రైస్ లో వెంటర్ అవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రాబబ్లీ అదే కారణం అయిండొచ్చు ఇంత వీక్ మార్కెట్ లో కూడా ఇవాళ స్టాక్ పెరగడానికి. బట్ చూడాలి కమింగ్ టైమ్స్ లో ఎటువంటి స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్స్ HCG వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ గ్రోత్ పరంగా కనిపిస్తాయని. ఎందుకంటే వీళ్ళు ఉన్నదే హాస్పిటల్ స్పేస్ లో కదా, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకేదైనా రంగాల్లో ఉంటే ఏదైనా ఇన్నోవేటివ్ గా ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి గ్రో అయిపోతారు అనుకోవచ్చు. బట్ ఇది క్యాన్సర్ స్పేస్ లో ఉంటున్నది అండ్ హాస్పిటల్ స్పేస్, హెల్త్ కేర్ స్పేస్ లో ఉంటున్నది. లెట్స్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఉంటాయని. ఓకే మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.